సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్లయితే అభ్యర్థులకు ముందుగా వీటికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అది 2 పేపర్లలో ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంటే ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత తుది జాబితాను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే మొత్తంగా మనకు 2 పేపర్లలో మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి 150 మార్కులకు గాను 150 ప్రశ్నలకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసరికి 300 మార్కులకు గాను 150 ప్రశ్నలకు ఒక పేపర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పేపర్ 1లో జిఎస్ మరియు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ అనేది మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. అది 150 మార్కులకు 150 ప్రశ్నలు. పేపర్ 2కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీకి సంబంధించినటువంటి, అంటే హెల్త్ మరియు ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది సంబంధిత సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ అన్నమాట. అది పేపర్ 2లో ఇవ్వడం జరిగింది. అది 300 మార్కులకు, ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 150 ప్రశ్నలకు మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 2 పేపర్లలో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే సిలబస్ చూసినట్లయితే అభ్యర్థులు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సిలబస్ చూసినట్లయితే పేపర్ 1లో మనకి జిఎస్ అనుకున్నాం కదా, ఇందులో ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ కల్చర్ మరియు ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, జనరల్ సైన్స్, అదేవిధంగా ఎగ్జామ్ జరిగే నాటికి కనీసం 8 నెలల నుంచి మ్యాక్సిమం 12 నెలల వరకు కూడా, అంటే సంవత్సరం పాటు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఉంది. అది పేపర్ 1కి సంబంధించింది. పేపర్ 2 కంప్లీట్గా అభ్యర్థి యొక్క సిలబస్ నుంచి, అతను డిగ్రీ పట్ట పొంది ఉంటాడు కాబట్టి ఆల్రెడీ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ మరియు హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి క్వశ్చన్సే మనకు పేపర్ 2లో అడగడం జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్స్ అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 100 మార్కులకు గాను 1 అవర్ సమయంలో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్యాటర్న్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యర్థి యొక్క, అంటే వారికి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఇది ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి కనీస విద్యా అర్హతలు, ఏజ్ లిమిట్, అదేవిధంగా ఎంపిక ప్రక్రియ. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.